ఫ్యామిలీకి ఆకర్షించే టైటిల్‌తో పాటు ట్రైలర్ గూడా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే వయలెన్స్ నచ్చే వాళ్ళకి వయలెన్స్ నచ్చుతది. యాక్షన్ నచ్చే వాళ్ళకి యాక్షన్ నచ్చుతది. 2 ట్రైలర్‌లు అలా ఉన్నాయి. డైలాగ్ వారీగా విలన్‌కి, హీరోకి 'గేమ్ చేంజర్' ఉంది. 'డాకు మహారాజా' ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌తో బాలయ్య బాబు వస్తున్నారు. మధ్యలో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. ఎందుకంటే ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆహ్లాదకరమైన టైటిల్. నాకైతే చాలా మంది ఈ ట్రైలర్‌ని గూడా నెగెటివ్ చేస్తున్నారు. ఏమన్నా కామెడీ ఉంది. నాకైతే నచ్చిందండి. కామెడీ చాలా బాగుంది. వెంకటేష్ గారి డైలాగ్స్ అయితే యూత్‌లో నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. పొద్దున దాకా మీమ్స్ కూడా ఎక్కువ వచ్చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు నేచురల్ డైలాగ్సే కదా! అరే ప్రతి గుళ్ళోనో, బళ్ళోనో, మనకు కాలేజ్‌లోనో, ఆఫీస్‌లోనో ఒక లవ్ స్టోరీ ఉంటది. కానీ పెళ్లయినాక ఆ లవ్ స్టోరీ పెళ్ళాళ్ళకి చెప్పకూడదండ్రు అని వెంకటేష్ గారు చెప్తారు. ఆ డైలాగ్ అనేది చాలా మారిపోతుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి డైలాగ్స్ నేచురల్ గానే ఉంటాయి. జరిగే సిచ్యువేషన్ లో ఉంటాయి. ప్రతి ఒక్కరికి మనం మాట్లాడుకున్నట్టుంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటది. అంటే ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్ సక్సెస్ అయితే పెళ్లి చేసుకుంటారు. సమ్ ఇలా పెళ్ళైన పెళ్ళానికి మీ లవ్ గురించి చెప్పకండ్రు అని ఒక సజెషన్ ఇచ్చారు కదా, అది డైలాగ్ మారిమోగిపోతుంది. ఇంకోటి దాంట్లో కామెడీ డోసెస్ కూడా కనపడుతుంది. మనకు అనిమల్ లో వస్తాడు కదా గన్ను తీసుకొని, ఆయన కామెడీ కూడా ఆయన మొత్తం ప్రెస్ మీట్ పెట్టి గబ్బు చేస్తా అని, అది మన అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక మేనరిజం ఉంటది. ఆ మేనరిజం కూడా దీంట్లో పెట్టేశారు. ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడండి, మన బిగ్ బాస్ లో చెప్తారు కదా తెలుగులో మాట్లాడండి అని వెంకటేష్ గారికి ఇలా కొట్టడం, మొత్తం మేనరిజం తో కనబడుతుంది. అండ్ ఎటు చూసినా సేఫ్ జోన్ లో ఉన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటున్నాను నేను. హీరోయిన్స్ ఎలా ఉన్నారు సార్? హీరోయిన్స్ కూడా గ్లామర్ వైజ్ గా మన ఏమో ఉంది. మనకు మర్చిపోయిన అవసరాలు శ్రీనివాస్ కూడా కనబడుతున్నారు ట్రైలర్ లో. ఆయన చుట్టే జరిగేలా ఉంది స్టోరీ. ఆయన కిడ్నాప్ చేస్తే వెంకటేష్ ని తీసుకోవడానికి వస్తుందని స్టోరీలో అంటే ట్రైలర్ లో కనబడుతుంది. మొత్తం ఫ్యామిలీ ఇన్వెస్టిగేషన్ లో వెళ్తాం అన్నట్టు చూపిస్తున్నారు. వాళ్ళ వైఫ్ కూడా నేను కూడా వస్తా ఈ ఇన్వెస్టిగేషన్. వెంకటేష్ గారు పోలీస్ ఆఫీసర్ అంటారా? ఎక్స్ కాప్, ఎక్స్ లవర్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే స్టోరీ. నిజంగా ఘర్షణ లుక్ కనబడుతుంది వెంకటేష్ గారిది. చాలా బాగా కనబడుతున్నారు. కొన్ని గడ్డంలో కూడా పంచతో, ఎందుకంటే తెలుగు తమిళ్ మలయాళంలోనే ఎక్కువ మోహన్ లాల్ గారు వీళ్ళు త్రోట్ సినిమా పంచ మీద ఉంటారు. ఆ కట్టుబాటుని మన సంప్రదాయమైన పంచని కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నట్టున్నారు. దీంట్లో వెంకటేష్ ఎక్కువసార్లు ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఉన్నట్టు అనిపిస్తుంది. నా అభిప్రాయం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మనం స్టోరీ పక్కన అన్ని పెడితే సంక్రాంతి పండుగ నవ్వుకోవడానికి ఎక్కడి నుంచో వస్తారు. ఏ వల్గర్ లేకుండా చూడడానికి, ఫ్యామిలీస్ చూడడానికి, వైట్ గా చూడడానికి అయితే సంక్రాంతికి వచ్చిన ప్రిఫర్ చేస్తాను నేనైతే ఫ్యామిలీతో. మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వచ్చి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు వెంకటేష్ గారి సినిమాలంటే మినిమం గ్యారంటీతో పాటు మినిమం సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంటే తోసులాట ఏముండదు. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. రేటింగ్స్ ఏమీ పట్టించుకోవద్దు అంటే సంక్రాంతికి వస్తున్నాము. ఎందుకంటే మనకి అక్కడ కనబడిపోతుంది స్టోరీ ఏం లేదు అని. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని పోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ నూనాంగ్ నచ్చలో చూసారు. ఎంత కామెడీ టైమింగ్ అంటే నమో వెంకటేశ, నూనాంగ్ నచ్చో, మన వరుణ్ తేజ్ ఉన్నా కూడా వెంకటేష్ గారు డామేజ్ చేసేసారు. F3 కొంచెం యావరేజ్ గానే కూడా వెంకటేష్ గారు తన దాంతో మొత్తం భూస్పం అంటే కామెడీని పండించేశారు. కాబట్టి వెంకటేష్ గారు కామెడీ మాకు దీంట్లో మళ్ళీ కనబడుతుంది. నువ్వు బంగారం రే, అది ఎండిపోయిన కాకిలా ఉంది డైలాగ్ ఉంది కదా, అది చాలా బాగుంది. పీను గాని అంటే వెంకటేష్ గారు భార్యని ఓదార్స్తూ అట్లాంటి సిచ్యువేషన్ లో ఆయన ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియాల్లో అప్పట్లోనే చాలా పండించారు సౌందర్య గారితో. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఖచ్చితంగా కుదిరింది. మెయిన్ ఈ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారితో పాటు ఐశ్వర్య రాజేష్ గారికి కూడా తెలుగులో మంచిగా అవకాశాలు రావాలని దిల్ రాజు గారు కూడా చెప్పారు. ఆయన చెప్పారంటే అంటే దిల్ రాజు గారు చాలా ప్రొడక్షన్ చేశారు కాబట్టి ఆయన ప్రొటెక్షన్ కరెక్ట్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన నిన్న స్టేజ్ మీద చెప్పారు ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో ఇంకా మంచి సినిమాలు రాబోతున్నాయని చెప్పారు. కాబట్టి 100% ఐశ్వర్య రాజేష్ కి ఈ సినిమా హిట్ అయినా ఆల్రెడీ గోదావరి గట్టతో టాప్ లో వెళ్ళిపోయారు. అంటే మంచి సినిమాలు కూడా తెలుగులో బాలకృష్ణ గారితో, వెంకటేష్ చిరంజీవి గారితో ఇలా చెల్లెలుగా గానీ ఒక మంచి స్టోరీస్ వస్తాయని నా అభిప్రాయం. సంక్రాంతికి వస్తున్నాం. నిజంగా టైలర్ చూసి చెప్తున్నా, నిజంగా హిట్టా సూపర్ హిట్టా పక్కన పెడితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 2.5 గంటలు మనం పెట్టే డబ్బుకి, మనం పెట్టే సమయానికి వృధా చేయని సినిమా అని నా అభిప్రాయం అండి. నవ్వి రావచ్చు అని అనిల్ రావిపూడి గారు కూడా గ్యారెంటీ ఇచ్చారు. కాబట్టి మనం 100% ఈ సినిమా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే.